వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో రైలు రాబోతుంది. అండ్ దాంతోపాటు ఉద్యోగులకు కూడా తీపి కబురు. అంటే ప్రమాద బీమా పెన్షనర్లకు ఇవన్నీ కూడా అంటే ఉద్యోగులకు పెన్షనర్లకు వర్తింపజేసే విధంగా మూల నిధిని కేటాయించడము. అండ్ దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నారు. ఇక 16 నుంచి అసెంబ్లీ సెషన్స్ ఉండబోతున్నాయి. 20వ తేదీన బడ్జెట్ పెట్టబోతున్నారు. అండ్ వీటితో పాటు ముఖ్యంగా ఈ పరిషత్ ఎన్నికలకు సంబంధించి బీసీ అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే, ఏదైంది తేలిన తర్వాతే పరిషత్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెబుతున్నారు. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే అండి. అటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ నాయక్ గారు. వెంకట్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. అంటే కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఈ అంశం 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని గురించి తేలిన తర్వాతే పరిషత్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పట్లో తేలే అవకాశం ఉందా? సో ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులు అందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి గారు మరోసారి బీసీలను మోసం చేయడం కోసం ఆయన మళ్ళీ నిన్న ఇక చర్చ అంటే కేబినెట్ లో పెట్టకుండా కేబినెట్ తర్వాత చర్చించినట్టు మనం పేపర్లో చదివాం. మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో మరి ఆ రోజు బీసీలకు ఇచ్చినటువంటి 42% ఎన్నికల ఇవ్వకుండానే ఎన్నికలకు పోయింది కదా. సో ఇక్కడ ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయో, స్థానిక సంస్థలకు రావాల్సిన నిధుల కోసం మోసమైనా చేసి బీసీలను మరి ఎన్నికలకు నిర్వహించింది పార్టీ. సో ఈ యొక్క ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో ఒక రాజకీయమైనటువంటి నిరుద్యోగాన్ని నింపడం తప్ప దీంట్లో డబ్బులు రావనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఇది ఒక బీసీల మీద మళ్ళీ ఒక ప్రేమ, మాకు ప్రేమ ఉందని ఒక కపట ప్రేమను ప్రదర్శించడం కోసం దీంట్లో ఉంది తప్ప నిజంగా కూడా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీల విషయంలో ఆ యొక్క నినాదం ఏదైతుందో ఇది మోసం చేసింది అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. మళ్ళీ దాని పేరుతో మళ్ళీ ఆపడం అనేది ఇది కొత్త నాటకం తప్ప ఇంకేం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర పరిధిలో ఉన్నా కూడా మరి ఎందుకు నిర్వహించారు? మనం 42% చేయకుండానే గ్రామ పంచాయతీలు ఎందుకు నిర్వహించారు? మున్సిపల్ ఎన్నికలు అంటే దీనికి సమాధానం లేదు. సో కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల పైన అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చేసి. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇప్పటికి 50% వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు, వాళ్ళు ఇచ్చిన హామీలు 10% కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. సో ఇవాళ మళ్ళీ ఏంటంటే దీన్ని కొన్ని రోజులు మళ్ళీ సమాజంలో కొట్టుకోవాలి, దీంట్లో కేంద్రం దోషి అని చెప్పేసి నిలబెట్టాలి అని రాజకీయమైన లబ్ధి పొందాలనేటటువంటి ఒక కుట్ర తప్ప దీనిలో నిజమైనటువంటి ప్రేమ లేదు. ఒకవైపు 42% రాజకీయమైనటువంటి రిజర్వేషన్లు అయితే, రెండో వైపు ఇలా బీసీల యొక్క లేకపోతే అత్యధిక వెనుకబడిన వర్గాల యొక్క ఎంబీసీలకు మరి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి గత 2 సంవత్సరాల నుంచి మరి బడ్జెట్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇలా కేటాయించారు? ఎంతమంది ఈ యొక్క అణగారిన వర్గాలు చదువుకున్నట్టు యువకులకు కావచ్చు మరి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది? మరి ఎక్కడ ఇవాళ ఈ ప్రభుత్వం మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎక్కడ అండగా నిలబడ్డది అంటే ఎక్కడ లేదు. ఓట్ల అప్పుడు మాత్రం బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు, ఓట్ల రాజకీయాల కోసం అన్ని చెప్తా ఉన్నారు. సో క్రమంగా తెలంగాణ సమాజం కూడా ఇవాళ వీటన్నిటిని కూడా క్రమంగా తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము సర్పంచ్ ఎన్నికల్లో మాకు రిజల్ట్ వచ్చింది, లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు 90% పైన సాధించిండ్రు. ఇంకా ఇప్పుడు వీళ్ళ లెక్కలు చూసుకుంటే 60, 65 ఎంతో నడుస్తుంది. సో గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అంత రికార్డు సాధించినటువంటి కేసీఆర్ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు లేకపోతే సరైనటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు కంప్లీట్ చేయని కారణంగా నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అంటే ఒక రాజ్యాంగమైన అంటే రాజరికమైన పోకడలు ఏదైతుందో దాని కారణంగా ప్రజలు తిరస్కరించారు. ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
వాళ్ళ ధ్యాస అంతా కూడా ఒకటే ఉంది. ఇవాళ తెలంగాణ సమాజంలో ఎవరినన్నా ఇవాళ పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు డబ్బులు అడిగితే నాతో 7 కోసుకు తింటారని మాట్లాడుతున్నాడు. అదే శిక్షణ తరగతుల్లో ఏం మాట్లాడుతున్నాడు, కార్యకర్తలకు ఏం చెప్తున్నారు, మనం గాంధీ కుటుంబానికి అండగా నిలబడాలి, మనం అనుకుంటే 1000 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి పంపలేమా అని చెప్పేసి. సో వీళ్ళ ధ్యాస ఎంతసేపు ఉన్నా కేంద్రంలో వాళ్ళ యొక్క అధిష్టానాన్ని గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం ఏ విధంగా ఇక తెలంగాణని దోషిపెట్టాలనే ఆలోచన తప్ప తెలంగాణను ఎక్కడ బాగుపరచాలనే ఆలోచన ఇక కాంగ్రెస్ నాయకత్వానికి ఎక్కడ లేదనేది చాలా స్పష్టమైనటువంటి అంశం మనకు కనిపిస్తుంది.